వెల్కమ్ టు లాలన్. ఆత్మహత్యకు పురిగొల్పడంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సుప్రీంకోర్టు తాజాగా ఒక ముఖ్యమైన తీర్పు ఇచ్చింది. ప్రేమ వివాహానికి సంబంధించి తల్లిదండ్రుల వ్యతిరేకత ఆత్మహత్యకు పురిగొల్పడమా అనే ప్రశ్నకు ఈ తీర్పు స్పష్టతను ఇచ్చింది. లక్ష్మీదాస్ వర్సెస్ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి సంబంధించిన ఈ తీర్పు వెలువడింది. కేసు నేపథ్యాన్ని మనం పరిశీలిస్తే 2008లో జరిగిన ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించినది. బాబుదాస్ అనే ఒక యువకుడితో ప్రేమలో ఉన్న సోమాపాల్ అనే యువతి కుటుంబ సభ్యుల వ్యతిరేకత మధ్య ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో బాబుదాస్ తల్లి లక్ష్మీదాస్ మీద ఆత్మహత్యకు పురిగొల్పిందనే ఆరోపణలు వచ్చాయి. హైకోర్టు మరియు ట్రయల్ కోర్టులు 306 సెక్షన్ కింద లక్ష్మీదాస్ను దోషిగా తేల్చాయి. భారతీయ దండన నిబంధన ప్రకారం 306 సెక్షన్ ఆత్మహత్యకు ప్రేరేపించడం అనే నేరానికి సంబంధించింది. అయితే సుప్రీంకోర్టు ఈ కేసులో పూర్తి పరిశీలన చేసి ఈ కొత్త కోణాన్ని తీసుకొచ్చింది. జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ నేతృత్వంలోని బెంచ్ ఈ కేసు విచారణ జరిపింది. ఒక వివాహాన్ని నిరాకరించడం లేదా భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేయడం ఆత్మహత్యకు ప్రేరేపించడంలోకి రాదని కోర్టు స్పష్టం చేసింది. తీర్పులో 306 సెక్షన్ కింద నేరం నిర్ధారించడానికి ఆరోపణ చేసిన వ్యక్తి చర్యలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బాధితుని ఆత్మహత్యకు వైపు నెట్టడం అవసరం. అలాంటి పరిస్థితులు ఈ కేసులో కనిపించలేదని కోర్టు తన తీర్పులో చెప్పిన మరో ముఖ్యమైన పాయింట్, ఒకరితో పెళ్లి చేయలేకపోతే జీవించకపోవచ్చు అనే భావోద్వేగ వ్యాఖ్యలు చేయడం ఆత్మహత్యకు పురిగొల్పడంగా పరిగణించబడదని చెప్పింది. తీర్పు యొక్క ప్రాధాన్యతను గమనిస్తే ఈ తీర్పు తల్లిదండ్రుల, కుటుంబ సభ్యులు మరియు సామాజిక వ్యవస్థలోని సంబంధాల మధ్య సంబంధాలను వివేచనతో చూడడానికి అవసరమైన మార్గదర్శకాన్ని అందిస్తుంది. కోర్టు స్పష్టంగా తెలిపింది, బాధితుడి ఆత్మహత్యకు మరియు ఆరోపణ చేసిన వ్యక్తి చర్యలకు మధ్య స్పష్టమైన సంబంధం ఉండాలని. ఈ తీర్పు కుటుంబ సభ్యులను చర్చించేటప్పుడు భావోద్వేగపూరిత వ్యాఖ్యల ప్రభావాన్ని అర్థం చేసుకునే దిశగా ఒక కొత్త దృక్కోణాన్ని ఇస్తుంది. ఈ తీర్పుపై మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఇటువంటి అప్డేట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.